హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అనేది మొత్తం కూడా నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎలా పిల్లలతో మేనేజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలతోటి ఫుల్ బిజీగా ఉంటాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఇంకా మా పాపనైతే స్కూల్కి పంపించాలి కాబట్టి నేను త్వరగా లేస్తాను అనమాట. ఒక 6 కల్లా లేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే నైటే కూరగాయలు తీసుకొచ్చారనమాట. చిక్కుడుకాయలు, ఇంకా అలాగ పెరుగు, టమాటాలు అవి తీసుకొచ్చారు. నేను అవన్నీ కూడా సర్దుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ 6కి అలాగైతే ఇంకా లేవంగానే టీ అయితే తాగుతాను అనమాట. టీ తాగిన తర్వాత ఇంకా నేనైతే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అక్కడ పెట్టుకొని ఉన్నాను అనమాట. మా బాబు అయితే లేగిసాడని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ చూసేసి వచ్చేసానమాట. ఇంకా బెండకాయలన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను. మీలో ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము, మా పాపకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అంటే ఫుల్ హడావుడిగా ఉంటుంది అనమాట ఇంట్లో అయితే. ఇంకా మా పాపకి స్కూల్ దగ్గరే లేండి, మా ఇంటి దగ్గరే అనమాట. కొంచెం 10 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా మార్నింగే క్యారేజ్ అయితే పెట్టి పంపించేస్తాను అనమాట. ఇంకా నాకు పోవడానికి కుదరదు కదా, పిల్లలతో కుదరదు అని చెప్పేసి ఇంకా నేను మార్నింగే క్యారేజ్ పెట్టేస్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వదిలిపెట్టేసి వస్తారు. ఒకేసారి ఈవినింగ్ 4:30కి అలాగైతే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేనైతే.
ఇంకా ఫైనల్గా కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఒక సైడ్కి అయితే రైస్ కూడా వండేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే పచ్చడి కూడా చేయని చెప్పారనమాట. సో పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అలాగే పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. నా స్టైల్లో అయితే నేను ఎలా చేస్తానంటే, ముందుగా పచ్చిమిర్చి అలాగే టమాటాలు ఉల్లిగడ్డ ఇవన్నీ కొంచెం నూనె వేసి బాగా వేగనిస్తాను అనమాట. ముందుగా అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటా. బాగా వేగిన తర్వాత నేనైతే ఇంకా నూనెలోనే కొంచెం మగ్గేస్తానండి. ఇంకా అలాగే నూనెలోనే మగ్గిన తర్వాత తర్వాత రుబ్బేస్తాను అనమాట. ఇంకా మెత్తగా ఉడికిపోయిన తర్వాత రుబ్బుకోవడమే. చాలా సింపుల్ అండి పచ్చడి చేసుకోవడం అయితే. ఇంకా నా స్టైల్లో నేను కూడా సింపుల్గానే చేసేస్తాను అనమాట. ఇంకా అంతే, ఇంకా రుబ్బేస్తాను. కొంచెం తగినట్లుగా సాల్ట్ వేసుకోవడమే. సో ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చాలా హడావుడిగా ఉందండి మార్నింగ్ అయితే మాత్రం. ఏం చేస్తాము, మా పాప అయితే ఒక రాగాన్ని అయితే లేదనమాట. మార్నింగ్ అయితే ఇంకా తట్టి లేపాలన్నమాట. ఇంకా మా చిన్న బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా చిన్న పాప కూడా లేచిందనమాట. ఇంకా లేచింది. ఇంకా లేచిన ఎమ్మట ఏంటంటే ఎత్తుకోమంటుంది అనమాట. అలా ఎత్తుకొని అలా తిప్పిన తర్వాత తనకి ఇష్టమైంది బ్రేక్ఫాస్ట్ కానీ పెడితే ఇంకా హ్యాపీగా ఎవరిని పట్టించుకోకుండా ఆడుకుంటుంది అనమాట. ఇంకా వీడియోకి వెళ్ళి చూస్తూ ఉంది, చూడండి. నీకు నాకు ఎన్ని గొడవ అయితే లాభ జరుగుతుంది. ఎందుకు ఓట్లు అప్పుడు చేస్తారు రాసింగ్ ఓట్లు సమాజం ఓషన్ అప్పుడు రాజ్యం తను వాళ్ళు రాదు నాకు చూసి భయపడను. అమ్మో దేవుళ్ళు ఓటు. ఇంకా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ నేనైతే టీ తాగుతున్నాము. ఇంకా డిస్కషన్ ఏంటంటే, ఇంకా మా ఊర్లో అయితే ఓట్లకి ఫొటోస్ అడిగారనమాట. సో దాని గురించి అయితే మా హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఫోటోలు అడుగుతారు కదా, సో అందుకని మొన్న అయితే ఫొటోస్ దిగాము. అవి అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా మా పాప అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఒక పక్క. ఇంకా మా పాపకి స్కూల్కి పోవాలంటే ఎలాగా ఉంటుంది అనమాట. సో ఇంకా క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇంకా తనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తుందన్నమాట. ఇంకా ఈ క్యారేజ్ వచ్చేసి మా నాన్న పని దగ్గర ఇచ్చిండ్రండి. చాలా బాగుందన్నమాట. నాకైతే భలే నచ్చిందని తెచ్చుకున్నాను నేనైతే మా అమ్మవారింటి దగ్గర నుంచి. ఇంకా నేను అదే మా పాపకి పెట్టి పంపిస్తున్నాను. మనకి వేడిగా ఉంటుంది అనమాట ఆ బ్యాగ్లో. మనము లంచ్ బాక్స్ కానీ పెట్టిస్తే చాలా వేడిగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా పాప అయితే వెళ్తుందన్నమాట స్కూల్కి. ఇంకా మా హస్బెండ్ అయితే వదిలిపెట్టేసి వస్తారనమాట. మా చిన్న పాప కూడా చూడండి ఇంకా బాయ్ అని చెప్తుంది అనమాట. తను కూడా స్కూల్ వేస్తే ఇంకా ఇట్లా వెళ్ళదు, ఇంకా నేను పోనని చెప్పిద్దేమో. ఇంకా ఫైనల్గా వెళ్తుందన్నమాట మా పాప అయితే స్కూల్కి. సో ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ రొటీన్ అయితే. ఇంకా మార్నింగ్ లేవగానైతే పాపని స్కూల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.